ఈ రోజు రాష్ట్ర సిఐటియు కమిటీ పిలుపులో భాగంగా మన అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఏదైతే గతం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, వెలుగు విఓఏలకు కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కానీ, అలాగే స్కూల్లో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు అనేవి పెంచకుండా ఉన్నారు. కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదలతోటి ఇప్పుడున్న జీతాలతో మేము జీవించలేము బాబోయ్, మా జీతాలు పెంచండి, కనీస వేతనాలు 26,000 ఇవ్వండి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా గొంతెత్తి వీధి ప్రతి మండలంలోని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అనేక వినతులు ఇస్తే కనీసంగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చీమల దండుగా కదిలింది. కానీ ఈ దండు ఈ రోజు కదిలిందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సానుకూలమైన జీతాల పెరుగుదలగా మాత్రం రాకపోతే మొత్తం ఈ దండంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. చలో అమరావతి, ఆ రకంగా అమరావతికి వచ్చే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వేచి చూడడం కాకుండా వెంటనే జీతాలు పెంచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. దానికి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, ఐకేపీ, ఆశా, శానిటైజర్ వర్కర్స్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెట్టారు. ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి భాగంలో ఈ రోజు కనీసం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేసి గత 5 సంవత్సరాలుగా కనీసం వాళ్ళ జీతాలు పెంచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం దుర్మార్గం ఏంటంటే ఈరోజు కనీసం వేతనం లేదు వాళ్ళకి, ఈరోజు సౌకర్యాలు ఏమీ లేవు. అంగన్వాడీలో శిశుమరణాలు కాపాడుతూ ఉన్నారు. అలాగే ఆశలు ఉన్నారంటే కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డ చాకరీ చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళకి వేతనం అంటూ పెంచలేదు. అలాగే ఈరోజు శానిటైజర్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు, కానీ వాళ్ళకు కూడా వేతనాలు లేవు. అలాగే ఈ రోజు ధర్నా పెడితే కలెక్టర్ గారు ఆఫీస్ లో లేకుండా వెళ్ళిపోయారు. అంటే స్కీమ్ వర్కర్స్ ఉంటేనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నడిపించాలి స్కీమ్ వర్కర్సే. అలాంటి సందర్భాల్లో ఈ రోజు ధర్నా ఉన్నట్టు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ లో లేకుండా పోవడం చాలా దుర్మార్గం అని మేము సిఐటిగా చెప్తున్నాము. ఈ రోజుతో ఆగిపోదు, భవిష్యత్తులో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్ళ జీతాలు పెంచే వరకు మేము పోరాడతామని తెలుపుతూ ఉన్నాము. అఖిల భారత స్థాయిలో ఒక జేఏసీ కింద ఏర్పడి ఇవాళ స్కీముల వర్కర్లకు సంఘీభావం తెలియడానికి వస్తే ఇవాళ మహిళలకి ఫ్రెండ్లీ ప్రభుత్వం, మహిళలకు స్నేహపూర్వక ప్రభుత్వం చెప్పినా కానీ ఇవాళ కోట్లాది మంది ఇబ్బంది పడుతున్నా కానీ ఈ యొక్క పోలీసులు వ్యవస్థను పెట్టి దౌర్జన్యం చేయడం మహిళల గౌరవం అంటే ఇదేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గత 42 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం రాతపూర్వకం ఇచ్చింది. నేనున్నాను, నేను చూశాను. అధికారులు వచ్చిన వెంటనే ఆగండి అమ్మా 6 నెలలు మేము వెంటనే న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెచ్చి అమలు చేయకపోతే కనుక జనాంతికం గారి భోగోపరిలో కూడా మా యొక్క ప్రజలు అంగన్వాడీ స్కీమ్లే కాకుండా, మరి మున్సిపల్ వర్కర్లే కాకుండా, శానిటేషన్ వర్కర్లే కాకుండా మరి కేవలం మిడ్ డే మీల్స్ అని చెప్తున్నారు. 3,000 రూపాయలకి ఇస్తున్నారు. అయ్యా లోకేష్ బాబు గారి అబ్బాయికి 3,000 రూపాయలు సరిపోతాయని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం 6 నెలలు 7 నెలల నుంచి కూడా శానిటేషన్ వర్కర్లు కానీ, మిడ్ డే మీల్స్ కానీ చేతి ఇవ్వలేదు. వాళ్ళు ఎలా పెరుగుతారని చెప్పేసి ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చంద్రబాబు కూటమి ప్రభుత్వం తప్ప ఇవాళ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా ఎస్కేఎం తరఫున కూడా ఈ యొక్క అంగన్వాడీ మిడ్ డే మీల్స్ వర్క్ మొత్తం స్కీమ్ వర్కర్ అందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వరకు అమలు చేయకపోతే కనుక ఇది పెద్ద ఎత్తున అమరావతి వరకు వెళ్తారు. అవసరమైతే జనాంతికంగా భోగోపరం కూడా మా సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి మీ మీడియా వారి ద్వారా రైతు సంఘాల కార్మిక సంఘం తెలియజేస్తున్న పేరు ఐవి రమణ, అఖిల భారత స్థాయిలో కార్మిక మజ్దూర్ జేఏసీ రాష్ట్ర